అశోక్ గారు విశాఖ పేరు చెప్తానే ఇండియాలో గంజా క్యాపిటల్ సిటీగా పేరు పొందించింది. దీన్ని ఏ విధంగా రూపు మాపబోతున్నారు అని ఇంకోటి రీసెంట్ గా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మన్యం జిల్లాలో రోడ్లు వేశారు. ఇది ఎలా ఉపయోగపడుతుందని అనుకుంటున్నారు? అంటే గిరిజన మహిళలకు కానీ గిరిజన ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు కానీ అంటే వాళ్ళకి ఉపాధి అయినా వేరేగా క్రియేట్ చేసే అవకాశం అయినా ఉందా? గతంలో కూడా ప్రధానంగా ట్రైబల్ ఏరియాలో ఉపాధి కోల్పోయి ఇబ్బంది పడుతున్నారని కాఫీ తీసుకొచ్చాం. ఇప్పుడు దాదాపు అరకు కాఫీ ఒక 300 కోట్ల రూపాయలు బ్రాండ్గా తయారు. అది కనీసం ఒక 3000 కోట్ల రూపాయలు బ్రాండ్ చేయాలి. అంటే అమ్ములు ఎట్లయితే డైరీ పాలకుందో అలా కాఫీకి అరకు చేయాలనేది ఒక లక్ష్యంగా పెట్టుకుని చేస్తాం. ప్యారల్గా స్పైసెస్ ఇవన్నీ కూడా చేయొచ్చు. సో ఆల్టర్నేటివ్ క్రాప్ చూపించాలి. ఇప్పుడు గంజాయికి ఫుల్ స్టాప్ పెట్టేదానికి ఈగల్ అని ప్రత్యేకంగా ఎట్లయితే నక్సలైట్స్ ని గ్రే హౌండ్స్ ఉందో, అర్బన్ టెర్రరిజం కి ఆక్టోపస్ ఉందో, గంజాయి కోసం స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి ఈగల్ పేరు పెట్టాము. అదనంగా నిధులు కూడా అంటే శాలరీ కూడా ఇన్సెంటివ్ కింద 30% హైక్ చేసాం వాళ్ళకి చేసి ఈగల్ ఆధ్వర్యంలో మేము చేస్తున్నాం. దానికి ఇంకా ఇంటెలిజెన్స్ స్ట్రెంగ్తన్ చేయాలి.